రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇసురుతారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నిన్న అంటాడు కోడిగుడ్లకి ఈకలు లెక్క పెట్టే మంత్రి, మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టికే ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా ఇక్కడ కట్టి చూపించారా? అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా? అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్నే చూసాం. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, దొంగ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం. అలాగే ఆడుదాం ఆంధ్ర రోజు నీతులు చెప్పే రోజా, ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల పైగా అవినీతి. ఏంటి ఏ శాఖలో జరగలేదు చెప్పండి అవినీతి? ఫలానా శాఖలో జరగలేదని చెప్పండి. మనిషికి డబ్బు ఎంత కావాలి? తినడానికి, ఉండడానికి, కొద్దిగా పోనీ లగ్జరీగా బతకడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి. ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ. అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు. అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు. వైసీపీ పాలనలో జరగని అక్రమం, అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా? ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ, అటు పోలవరం రావాల్సినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నారు. అమరావతిని ఒక పక్క పాడు చేశారు. అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనులు ఏదైతే ముప్పు ప్రాంతాలు వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్. ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే. బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం. కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము. దండుపాలెం బ్యాచ్, పోటేగా జగన్ బ్యాచ్. అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి, రైతులకి అన్యాయం జరిగిందా లేదా? నకిలీ పట్టాలు సృష్టించి ఈ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా? రండి, ఇవాళ ఒకరో ఇద్దరు ముగ్గురు మీడియా ముందుకు వస్తున్నారు కదా. నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. గేదె చేలో మేస్తే దూడ గట్టున మేయదా అన్నట్టు జగన్ బ్యాచ్ ఇది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అప్పచెప్పినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడే తిన్నాడు, మేము తింటే తప్పేంటి అనుకునే సామెతగా మొత్తం కూడా దోచుకు తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి ఈ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేశారని బాధపడుతున్నటువంటి వైనం. చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా నిల్లు, అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ